లోకనాయకుడు కమల్ హాసన్ పెద్ద కూతురిగా శృతి హాసన్‌కి మొదట్లో పేరుండేది. ఆమెకు సంగీతమన్నా, సింగింగ్ అన్నా చాలా ఇష్టం. దాంతోనే ఆమె తన చిన్నతనంలోనే తన తండ్రి నటించిన చిత్రానికి సంగీతం అందించింది. ఆపై పాటలు కూడా పాడింది. ఆమెకు సంగీత కోవిదురాలవ్వాలనేది కోరిక. దానికోసం అమెరికా వెళ్లి పాప్ సంగీతం కూడా నేర్చుకుంది. ఒక ట్రూప్‌ని ఏర్పాటు చేసుకుని దేశ విదేశాల్లో పలు సంగీత కార్యక్రమాలను నిర్వహించేది. కానీ అనుకోకుండా ఆమె నటిగా మారింది. మొదట్లో ఆమె నటించిన తెలుగు, తమిళ, హిందీ చిత్రాలు కూడా ఫ్లాప్ కావడంతో ఆమెపై ఐరన్ లెగ్ అనే ముద్ర పడింది. దాంతో బాలీవుడ్ చిత్రాల్లో హాట్‌గా నటించింది. ఇక ఈమె తెలుగులో కూడా బాగానే గ్లామర్ షో చేసింది. ఎట్టకేలకు ఆమెకు పవన్ కళ్యాణ్ నటించిన 'గబ్బర్ సింగ్'తో హిట్ వచ్చింది. ఆ తర్వాత ఆమె మహేష్ బాబు, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ వంటి టాప్ స్టార్స్‌తో నటించింది. కాగా ఆమె పవన్‌తో నటించిన రెండో చిత్రం 'కాటమరాయుడు'లో ఆమె డీ గ్లామర్‌గా కనిపించి తన మొహంలోని అందాన్ని చెడగొట్టుకుంది. ఆ చిత్రం పరాజయంలో శృతి హాసన్‌ది కూడా పెద్ద పాత్రనని పవన్ అభిమానులు మండిపడ్డారు. ఇక ప్రస్తుతం ఆమె చేతిలో ఆఫర్స్ లేవు. తాను ఎఫైర్ నడిపిన విదేశీ ప్రియుడు ఆమెకు బాయ్ చెప్పాడు. ఇక రానాతో, సిద్ధార్థ్‌తో కూడా ఎఫైర్‌లు మూలన పడ్డాయి. దీంతో అప్సెట్ అయిన ఆమె త్వరగా వివాహం చేసుకోవాలని అనుకున్నప్పటికీ ఆ తర్వాత మంచి బకరా దొరికే వరకు పెళ్లిని వాయిదా వేసి సినిమాలలో బిజీ అవుతోంది. దాంతో ఆమె తన ఆలోచనలతో సతమతమవుతూ డిప్రెషన్‌తో గ్లామర్ పోగొట్టుకుంటుంది. ఇక తెలుగు స్టార్స్ అయితే ఆ మొద్దు బాబోయ్ అంటున్నారు. దీనికి బలమైన కారణం కూడా ఉంది. ఈమె చైన్ స్మోకర్, లేట్ నైట్ పార్టీలలో ఫుల్‌గా మద్యం సేవిస్తుంది. దాంతో ఆమె నిద్రకు ఉపక్రమించేసరికి తెల్లవారుజామవుతుంది. ఉదయం 7 గంటలకు షూటింగ్ అయినా 9 గంటలకైనా సరే ఆమె షూటింగ్ స్పాట్‌కి వచ్చేసరికి లంచ్ పూర్తవుతుంది. ఆమె కోసం స్టార్స్ వెయిట్ చేయాల్సిన పరిస్థితి. ఇక షూటింగ్‌కి ఆలస్యంగా వచ్చినా వేగంగా షూటింగ్ చేస్తుందా అంటే అదీ లేదు. రాత్రి ఫుల్‌గా తాగిన మద్యం వల్ల షూటింగ్ స్పాట్‌లో హ్యాంగ్ ఓవర్‌కి లోనై అసహనంగా ఉంటుందే కానీ తన సినిమాపై, తన పాత్రపై ఎలాంటి హోంవర్క్ చేయకుండా ఏదో మమ అంటూ ఏదేదో చేస్తుంది. ఇక ఆమె కాల్చే వరుస సిగరెట్టు, రాత్రి తాగిన మద్యం వాసన ఆమె నోటి నుంచి వస్తూ ఉంటాయట. దాంతో ఆమెతో కలిసి రొమాన్స్ సీన్స్, సాంగ్స్ చేయాలంటే హీరోలకు వాంతులొచ్చినంత పనైపోతుందని అంటున్నారు. ఎన్టీఆర్ నుండి బన్నీ వరకు ఆ నరకాన్ని చూసిన వారే. ఇక అల్లు అర్జున్‌తో ఆమె చేసిన రేసు గుర్రంలో అల్లు అర్జున్ కనీసం ఆమె దగ్గర నించోవడానికి కూడా ఎంతో ఇబ్బంది పడేవాడని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇక 'గబ్బర్ సింగ్' విషయంలో దీనికి విరుగుడుగా హీరో పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్లు కాస్త తెలివిగా వ్యవహరించారట. మధ్యాహ్నం లంచ్ వరకు పవన్‌తో వచ్చే సీన్స్‌ని తీసేవారట. ఆమె తాగిన మత్తు దిగి హ్యాంగ్ ఓవర్ పోగొట్టుకుని వచ్చేసరికి ఎలాగో లంచ్ సమయం పూర్తవుతుందని, అప్పటికి ఆమె నుంచి వచ్చే మందు వాసన బారి నుంచి తప్పించుకోవచ్చని వారిద్దరూ అలా ప్లాన్ చేశారంటారు. ఇక ఈ మధ్య ఆమె ఖాళీగా ఉన్నప్పటికీ ఆమెను హీరోయిన్‌గా పెట్టుకోవడానికి స్టార్స్ సిద్ధంగా లేరని, అందుకు ముందుగానే దర్శక నిర్మాతలకు వారు శృతి హాసన్‌ని పెట్టుకోవద్దని ఖరాఖండిగా చెబుతున్నారట. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్‌కు షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.